కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్టార్టప్గా టీ హబ్లో మొదలైన పెట్ ఫోక్ సంస్థ ఈరోజు అంతా గణనీయంగా ప్రగతి చేస్తూ ఉంటే ఇది చాలా ఒక హర్షణీయ విషయము. మిగతా కొత్తగా తయారవుతున్నటువంటి స్టార్టప్స్ యువ ఆంట్రప్రెనర్స్కి ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ ద్వారా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అండ్ ఇందాక లక్ష్మి గారు చెప్పారు, ఇది వాళ్ళది 6వ అవుట్లెట్ అనేది. వాళ్ళు గతంలో మొబైల్ సర్వీసెస్ ద్వారా పెట్ కేర్ కార్యక్రమం మొదలుపెట్టారు. మనందరికీ తెలుసు, ఎంతోమంది దగ్గర పెట్స్ ఉంటాయి, పెట్స్ పైన చాలా వాత్సల్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ పెట్ని ఎట్లా కేర్ తీసుకోవాలి, పెట్కి ఎట్లాంటి మన రోగాలు ఇట్లాంటివి రాకుండా ముందు తగిన చర్యలు ఎట్లా చేయాలి, అట్లాంటి దాంట్లో వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అండ్ ఒకవేళ అవగాహన ఉన్నా ఇట్లాంటి సౌకర్యాలు ఎట్లా అందించుకోవాలి అట్లాంటి దాని గురించి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్లాంటి అవుట్లెట్స్ వలన అంటే గతంలో కూడా కొన్ని నేను అవుట్లెట్స్ దగ్గరికి వెళ్ళి అట్లా పరిస్థితి గమనించి ఉన్నాను. చాలామంది పెట్స్ యజమానులకి ఇట్లాంటి సౌకర్యం వలన చాలా మనకి మేలు జరుగుతూ ఉంది. చాలా సులభంగా వాళ్ళు పెట్స్ని అక్కడికి తీసుకువెళ్ళి గ్రూమింగ్ కానీ, పెట్కి కావాల్సిన వెటనరీ కన్సల్టేషన్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కానీ ఒకే గొడుగు కింద అంతా దొరుకుతూ ఉంటే ఇది చాలా మంచి విషయము. అండ్ కోంపల్లిలో మనందరికీ తెలుసు, ఈ మధ్యలో గత ఒక 10 సంవత్సరాల నుంచి ఇట్లా చాలా కొత్త హౌసింగ్ కాంప్లెక్సెస్ వచ్చినాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. ఇంచుమించుగా ప్రతి ఒక్కరి దగ్గరే ఏదో ఒక పెట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇట్లాంటి మంచి కేంద్రం ఏర్పాటు అవ్వడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా ఇది చాలా దానివల్ల ఉపయోగం ఉంటుంది. అండ్ ఇట్లాంటి సంస్థల నుంచి ఎక్కువ మంది సహాయ సహకారం పొందాలి అని నేను ఆశిస్తున్నాను. సార్, ఇలాంటి స్టార్టప్స్కి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్? స్టార్టప్స్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక రకంగా సహాయ సహకారం ఇస్తూ ఉంది. మొట్టమొదటిగా మన రాష్ట్రంలో టీ హబ్ లాంటి వసతిలోనే చాలామంది స్టార్టప్స్కి అంటే వాళ్ళు ఏ రంగంలో అడుగు పెడుతున్నారు, ఆ రంగంలో ఈరోజు పోటీ ఏమైనా ఎక్కువ ఉందా, ఆ రంగంలో అన్మెట్ నీడ్స్ అంటే గ్యాప్స్ ఏమున్నాయి, అంటే మిగతా వాళ్ళు చేయలేనివి అందులో ఏమైనా చేసే అవకాశం ఉందా. స్టార్టప్స్కి అన్నిటికంటే ముఖ్యం ఇట్లాంటి గైడెన్స్ అవసరం ఉంది. అంటే చాలా స్టార్టప్స్ ఇట్లాంటి గైడెన్స్ లేక వాళ్ళు తప్పు సెలెక్షన్ చేసి రాంగ్ యాక్టివిటీస్లో పడుతున్నారు. తర్వాత అక్కడ వాళ్ళకి కొంతకాలం తర్వాత వాళ్ళ నుంచి ఏమీ మనకు రిటర్న్స్ రావట్లేదు, వాళ్ళు కొంతవరకు నిరాశ గురి అవుతున్నారు. సో అన్నిటికంటే ముఖ్యము స్టార్టింగ్ దశలోనే మీరు ఎన్నుకుంటున్నటువంటి యాక్టివిటీస్ కరెక్ట్ ఉందా, పనికి వస్తుందా, ఉపయోగం ఉంటుందా, లాభం వస్తుందా. సో ఇట్లాంటి గైడెన్స్ ఇచ్చే సంస్థ టీ హబ్ లాంటి అనేక సంస్థ ఈరోజు ఉంది. అండ్ తర్వాత వాళ్ళు కరెక్ట్ యాక్టివిటీస్ ఎన్నుకున్న తర్వాత దానిలో ముందుకు పోవడానికి ఆ టీమ్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి, మీకు స్టార్టింగ్లో ఏదైనా పెట్టుబడి అవసరం ఉంటే బిజినెస్ ప్లాన్ ఎట్లా తయారు చేయాలి, ఇన్వెస్టర్స్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి. సో స్టార్టప్స్కి అన్నిటికంటే ఇట్లాంటి మార్గదర్శనం చాలా అవసరం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ దానికోసం ఒక పటిష్టమైన వ్యవస్థ ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో ఏర్పాటు చేస్తుంది.